శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలిలో ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా గచ్చిబౌలిలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఈరోజు జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది। ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో పాటు బాబాయ్ మరియు మల్లారెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ సాధించడానికి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలు మనందరికీ ఆదర్శమని అన్నారు। ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాయిబాబాతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మరి ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చేసి అందరికీ కూడా పేరు పేరు నమస్కారం। మరి జయశంకర్ సార్ గారి ఆదర్శాల మేరకే తెలంగాణ రాష్ట్రంలో కూడా గత 10 సంవత్సరాలు కూడా మరి ఈ యొక్క రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయిన కేసీఆర్ గారు, అదేవిధంగా జయశంకర్ గారి అడుగుజాడల్లో మనమంతా కూడా మెలుగుదామని ఈరోజు మరి జయశంకర్ సార్ జయంతిని ఈరోజు కాజాగూడ బీఆర్ఎస్ ఆఫీస్లో జరుపుకుంటున్నాం। మరి మీ అందరికీ కూడా జయశంకర్ సార్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు। అదేవిధంగా మరి జయశంకర్ సార్కు ప్రతి నిత్యం కూడా తెలంగాణ రాష్ట్రం గురించే పాటుపడి ఆయన తుది శ్వాస విడిచే వరకు కూడా తెలంగాణ గురించే మరి ఎలాగైతే సాధించుకుందాం, ఎలా తెచ్చుకుందాం, ఎలా డెవలప్ చేసుకుందాం అనే విధంగా సూచనలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన మహానుభావుడు। అదేవిధంగా ఆయన ఆత్మకి శాంతి కలగాలని మనం కూడా జయశంకర్ సార్ గారి ఆదేశాల వరకు ఆయన అడుగుజాడలో నడవాలని కోరుకుంటున్నాం। జై తెలంగాణ। ప్రజా గాయకుడు గద్దార్ గారి మొదటి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది। అదేవిధంగా గద్దార్ గారు చూసుకుంటే మేము కూడా ఆయనతో ఎప్పుడు టీవీలో మరి అక్కడక్కడ చూసుకోవడం జరిగింది, కానీ మేము లాస్ట్ ఆయన చనిపోయే ఒక 1 year ముందు, ఒక 6 నెలల ముందు ఇక్కడ మా గౌరవ కూడా వచ్చేస్తే కానీ స్వయంగా చూడడం జరిగింది। ఆయన చెప్పే విధానము, ఆయన ఒక మాట్లాడే పద్ధతులు అన్నీ కూడా ఒక రాజకీయవేత్తగా కాకుండా ఒక ఎట్లా అయితే కవిగా ఎట్లా ఉంటారో ఆయన ఇచ్చిన సూచనల మేరకే ఆయన స్పీచ్, ఆయన మాట్లాడే పద్ధతి చూసి కూడా మనం అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది। మరి గద్దార్ గారు కూడా ఈ సందర్భంగా నివాళులర్పిస్తున్నాం। ఆయనను కూడా ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం। జై తెలంగాణ। తొలి ఉద్యమకారుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మరి కాజాగూడలోని కొమిరిశెట్టి సాయిబాబా మాజీ కార్పొరేటర్ గారి మరి ఆఫీస్లో జరుపుకోవడం జరుగుతుంది। ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారు మరి తెలంగాణ ఎంతో అవసరం ఉంది, మన తెలంగాణ ప్రజలకు ఎంతో అన్యాయం జరుగుతుంది అని మొట్టమొదట ఆయన గలం లేవనెత్తి మరి ఈరోజు కొన్ని వేల లక్షల మంది మరి పోరాటం చేసి తీసుకొచ్చినాం తెలంగాణ। ఆయన మరణించిన రోజు కూడా మేమందరం వరంగల్ కూడా వెళ్ళడం జరిగింది। లక్షల మంది ఆ రోజు ఆయన పార్థివ దేహం వెంబడి వెళ్ళడం జరిగింది। మరి అలాంటి మహానుభావుడు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉంది। వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను। 9वां साल जो मना रहे, ये बीआरएस पार्टी की तरफ से साई बाबा साहब के सदारत में कर रहे। हम लोग आप पूरे जो है यहाँ पे बीआरएस पार्टी को ऑफिस को आए हुए। जयशंकर साहब तेलंगाना के वास्ते में बहुत मेहनत करे, बहुत लड़े। इन लोगों जो हमारे तेलंगाना के वास्ते में जो कोशिश करे, वो कोशिश कोई भी नहीं कर सकते थे, वो सिर्फ उन्हीं की बदौलत है आज तेलंगाना हासिल होगा। केसीआर साहब जो है उनके पीछे पड़ के जो है ये तेलंगाना के वास्ते में कोशिश करे, जद्दोजहद करे, ये तेलंगाना ला ली। हमारे सबसे बड़ी बात, बहुत खुशी की बात है, हमारे जयशंकर साहब का हम शुक्रिया अदा करते हुए।